మన క్లినిక్‌కి ఫస్ట్ టైమ్ ఒక పేషెంట్ వచ్చిండనుకోండి. తను ఏం ఎక్స్‌పెక్ట్ చేసి వస్తాడో, అదేవిధంగా మీరు అతను ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడని ముందే ఫోర్‌కాస్ట్ చేస్తారు. జనరల్‌గా పేషెంట్ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక వెరైటీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అవును. పెయిన్‌తో వస్తారు కాబట్టి పెయిన్ తగ్గిపోతే చాలు అనుకుంటారు. సో మేము కూడా అతనికి 10 ప్రాబ్లమ్స్ ఉంటే 10 ప్రాబ్లమ్స్ చెప్పం మేమన్నట్టు. Okay. ఫస్ట్ ఆ మెయిన్ ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ చెప్తాం. Hmm. ఇవి ఇట్లా కూడా ఉన్నాయి. ఇవి చేయించుకుంటే మంచిది. ఇవి చేయించుకోకపోతే ఇవి రీజన్స్ అని చెప్పేసి. 10లో నలుగురు చేయించుకుంటారు. ఇంకో నలుగురు మళ్ళీ తర్వాత వచ్చి చేయించుకుంటాం అంటారు. ఇంకో ఇద్దరు అసలు ఎప్పటికీ రారు. అంటే కొందరు ఏంటంటే అప్సెల్ చేస్తున్నారనేసి కూడా అనే ఉంటారు. కానీ చెప్పడం మా బాధ్యత. కానీ ఫోర్స్ చేయము. అండ్ ముందే అన్ని చెప్పము. ఫస్ట్ వాళ్ళ మెయిన్ కంప్లైంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా అడ్రస్ చేసిన తర్వాత మిగతా చెప్తాం. అది కూడా ఎట్లా చెప్తామంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, మిగతా ప్రాబ్లమ్స్ కూడా కొన్ని మీకు ఉన్నాయి, ఇప్పుడు చెప్పమంటారా తర్వాత చెప్పమంటారా అంటారు. అచ్చా, ముందు అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే. సో కొంతమంది అంటారు చెప్పండి పర్లేదు. రకరకాలు ఉంటారు మహేష్. ఎట్లా అంటే కొన్ని ఉంటారు అనుకో, మిగతా కూడా చెప్తుంటే అవన్నీ ఎందుకు చేస్తున్నారు, నాకు ఇది ఒక్కటి చేయండి చాలు అని అంటారు. ఏదో నేను బలవంతంగా చెప్తున్నాను అన్నట్టు. కొంతమంది ఉంటారు ఇది అయిపోయినాక అన్ని చెప్తుంటే ఒక్కొక్కసారి ఎందుకు చెప్తున్నారు, అన్ని ఒకసారి చేస్తే హ్యాపీగా మాకు తిరగడం తగ్గుతుంది కదా అంటారు. సో వీ నెవర్ నో హూ రియాక్ట్స్ వాట్. సో వీ హ్యావ్ ఎ ప్రోటోకాల్. We treat the chief complaint first, okay, followed by the information about the other complaint.